ఒక బాధ్యతాయుతమైన జాబ్‌లో, వ్యవస్థలో ఉంటూ ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్న ఇలాంటి వెధవల్ని ఏం చేయాలో అర్థం కాదు. ఇలాంటి వాళ్ళ వల్లనే ఏమో డిపార్ట్‌మెంట్ మీద నమ్మకం కూడా సన్నగిల్లుతూ వస్తుంది. మిథునని ఎంత అసభ్యకరంగా మాట్లాడాలో, చూడాలో అంత ఘోరంగా మాట్లాడతాడనమాట. ఇట్లా డిపార్ట్‌మెంట్ వాళ్ళే అమ్మాయిల విషయంలో ఇలా మాట్లాడుతూ ఉంటే ఇక ఎక్కడి నుంచి భద్రత అనేది వస్తుంది? వీళ్ళే కదా మనకు భద్రతగా ఉండేది. అటువంటిది వీళ్ళు కూడా ఇలాగ తయారవుతూ మాట్లాడుతూ ఉంటే ఇంక నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అయితే దేవా తిరుక్కుంటాడు. ఆ పోలీస్‌ని కొట్టడానికి కూడా వెళ్తాడనమాట. అయితే అంతలోనే ఇంకో కానిస్టేబుల్ ఉండి దేవా కొట్టకుండా ఆపుతాడు. కానీ ఈ పోలీస్ మాత్రం దేవా మీద విపరీతమైన కోపం పెంచుకొని వీడు నా మీదకే చెయ్యెత్తుతాడా, కొట్టను కూడా కొట్టలేదు, నా మీదకే చెయ్యెత్తుతాడా అంటూ స్టేషన్‌కి తీసుకొని పదండ్రా అన్నట్టయితే చెప్తాడు. నీ సంగతి తర్వాత చెప్తాను. నేను మొదలే సౌందర్య ప్రేమికుడిని. నేను ఎంతమందికి లిఫ్ట్ ఇచ్చానో తెలుసా అంటూ చాలా తప్పుగా మాట్లాడితే చూపులు ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటాయన్నమాట మిథున విషయంలో. అయితే దేవాకి విపరీతమైన కోపం వస్తుంది. నువ్వు ఇంటికెళ్ళి నేను ఎలాగోలా వస్తానులే అని మిథునకి చెప్తాడనమాట. అయితే ఇంక దేవాని ఇంక బండెక్కించుకొని వెళ్ళిపోతారా. మిథునేమో దేవా దేవా అని అరుస్తూ ఉంటుందా. స్టేషన్కి వెళ్ళిన తర్వాత దేవాన్ని కట్టేసి కొడుతూ ఉంటారనమాట. మిథున ఎలా అయినా సరే తనని బయటికి తీసుకురావాలి, తను తప్పు చేయకుండానే ఈ పోలీస్ ఏంటి ఇలా చేస్తున్నాడు అని స్టేషన్కి వెళ్తుంది. అక్కడ కూడా ఎంత దారుణంగా మాట్లాడతాడో ఆ వ్యక్తి, చెప్పకూడదు పేరు కూడా, ఇక అంత దారుణంగా మాట్లాడతాడు. దేవాకైతే రక్తం మరిగిపోతూ ఉంటుంది. మామూలుగానే ఒక రౌడీ షీటర్ అయి ఉండి తనే ఆడవాళ్ళ పట్ల అంత గౌరవంగా నడుచుకుంటున్నప్పుడు ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళంటే ఇంకెంత గౌరవంగా నడుచుకోవాలి. కానీ ఈ వ్యక్తికి అలాంటివి లేవన్నమాట. అయితే మిథున గురించి తెలియక ఇదంతా చేశాడు. మిథున హరివర్ధన్ కూతురని, ఒక జడ్జి గారు కూతురని తెలిసిన తర్వాత షాక్ అయిపోతాడు. అయితే ఇక తన పై అధికారి వచ్చి నీకు మొదలే బ్యాడ్ ట్రాక్ అనేది ఒకటి ఉంది, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చావు, ఏడగోడ నుంచి కూడా నువ్వు ఇలాంటి పనులే కానీ చేసావంటే నేను ఈసారి ఏం చేస్తాను నాకే తెలియదు అన్నట్టు చెప్తాడనమాట. అయితే ఈ పోలీస్కి అర్థం కాని విషయం ఏంటంటే హరివర్ధన్ జడ్జి గారి కూతురు ఈ యొక్క రౌడీ షీటర్ని పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇది ఎలా జరిగింది ఏంటి, ఈ విషయాన్ని ఖచ్చితంగా వదలకూడదు అన్నట్టు సీరియస్గా తీసుకుంటాడనమాట పగ పెంచేసుకొని. ఇక దేవానేమో మిథున ఇంటికైతే తీసుకొని వస్తుంది. ఇక దేవాకైతే ఆ వ్యక్తి అన్న మాటలు పదే పదే గుర్తొస్తూ ఉంటాయి మిథున విషయంలో. బాధాకరం ఏంటి అంటే వాళ్ళంతా రెస్పాన్సిబుల్ జాబ్లో ఉన్నారు కదా, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు కదా, కానీ అలాంటి మాటలు కూడా మాట్లాడారు అంటే చాలా కోపం వస్తుంది, బాధ వస్తుంది. వీళ్ళ వల్ల డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు కూడా వస్తుంది. మీరేమంటారు ఈ విషయంలో? కామెంట్ చేయండి.